అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి అయితే డోరీ అనేది ఎలా మనం లూప్ టర్నర్ తోటి డోరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. నేనైతే క్రాస్ పీస్ అయితే 1 ఇంచ్ తీసుకున్నాను చూడండి. ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని చూడండి, మీకు థ్రెడ్ కనిపించాలని చెప్పేసి నేను వేరే కలర్ థ్రెడ్ అయితే దానిపైన స్టిచ్ వేస్తున్నాను చూడండి. అంటే నేను ఇది షార్ట్ వీడియోలో పెట్టానండి. అంటే లూప్ టర్నర్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే ఆ హుక్ అనేది ఉంటుంది కదా, ఊడిపోతుందని చాలామంది అయితే అన్నారు. అందుకోసం అయితే చిన్న టిప్ ఏంటి అంటే మనం ఆ లూప్ టర్నర్కున్న హుక్ అనేది ఊడిపోకుండా మనం ఎలా డోరీ అనేది రివర్స్ చేసుకోవాలో చూద్దామండి. అలా కొద్ది రోజులైనా మనకు లూప్ టర్నర్ యూజ్ అయితే చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే అది విరిగిపోయింది అనుకోండి, ఇంకా మనం ఏం చేయలేం కదా. ఈ విధంగా అయితే సన్నగా కుట్టుకోండి. నేను షార్ట్ వీడియోలో పెడితే కొంచెం స్పీడ్గా అయిపోయిందని చెప్పేసి ఒక సిస్టర్ మళ్ళీ అడిగారు. అందుకైతే ఇప్పుడు వీడియో చేస్తున్నాను చూడండి. ఈ చిన్నది ఉంది కదా లూప్ టర్నర్, మీకు కనిపిస్తుంది కదా, అదనేది తొందరగా విరిగిపోతుందట అండి. అందుకోసం అయితే చూడండి, ఈ విధంగా మనం ఏదైతే డోరీ కుట్టుకుంటున్నామో దానికి ఇలా మొత్తం ఎక్కించేసుకోవాలండి క్లాత్ను. ఈ విధంగా నీట్గా క్లాత్ను ఎక్కించుకున్న తర్వాత కొంచెం క్లాత్ మనకి ఇది ఏదైతే హుక్ లాగా ఉందో దానికి ఆ హుక్ అనేది కిందికి ఉండేలాగా చూసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్నప్పుడు క్లాత్ కొంచెం అంత చిన్నగా తీసుకోకండి. ఎందుకంటే మనం డోరీ లాగేటప్పుడు క్లాత్ అనేది పికిల్కపోయి మధ్యలోనే ఊడొచ్చేస్తుంది. అందుకే కొంచెం క్లాత్ ఎక్కువగా తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనం అలా పట్టుకున్నప్పుడు లాక్ అవ్వదండి. ఈ విధంగా పట్టేసుకొని కొంచెం క్లాత్ని ఇలా ప్రెస్ చేసినట్టు అంటే లాక్ పడిపోతుంది. మీకు ఇలానే క్లాత్ అనేది రివర్స్ చేసుకోవస్తే ఈ విధంగా కొంచెం కొంచెంగా తీయండి. లేదంటే ఆపోజిట్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా పట్టుకొని అయినా సరే కొంచెం కొంచెంగా క్లాత్ని ఈ విధంగా లాగామనుకోండి, మనకు మంచిగా సన్నగా డోరీ వస్తుంది. మనకి ఇక్కడ టిప్ ఏంటి అంటే మనం లాగేటప్పుడు ఈ క్లాత్ అనేది మనకి చూడండి ఈ హుక్కు ఉండాలి. ఆ కింద ఉన్నది చూసారా, దానికి కూడా అటాచ్డ్ అయి ఉన్నది అనుకోండి, అది ఊడిపోతుంది. కొంచెం క్లాత్ దళసరిగా ఉన్నా కూడా తొందరగా లూప్ టర్నర్ అయితే పాడైపోతుందండి. చూసారా, ఈ విధంగా లాక్ అయినప్పుడు కింద క్లాత్కు మాత్రమే ఉన్నది అనుకోండి, మనం ఎంత లాగినా కూడా అదైతే విరిగిపోయే ఛాన్స్ అయితే ఉండదండి. ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. లూప్ టర్నర్ తోటి ఈజీగా డోరీ అనేది చాలా తొందరగా అయిపోతుంది, మళ్ళీ సన్నగా కూడా వచ్చేస్తుందండి. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ లూప్ టర్నర్ అయితే. ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ప్రస్తుతానికైతే చాలా బాగా వర్క్ అవుతుంది నాకైతే. చూడండి, ఈ విధంగా ఇలా నీట్గా కొంచెం కొంచెంగా క్లాత్ రివర్స్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా ఎంత సన్నగా వచ్చేసిందో డోరీ అయితే. చూసుకోండి, ఇప్పుడు వచ్చేసి మనకైతే ఈ లూప్ టర్నర్ తోటి అయితే ఈ విధంగా డోరీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. కిందనైతే ఒక డిజైన్ అయితే చూద్దామండి, సింపుల్గా డిజైన్ ఎలా పెట్టుకోవాలి అనేది. ఇప్పుడైతే నేను స్క్వేర్ పీసెస్ అయితే తీసుకుంటున్నానండి. ఒకటి వచ్చేసి 4x4 సైజులో ఉందండి మనకు. చూడండి, 4x4 సైజు. ఇంకొకటి వచ్చేసి 3.5 ఉందండి. 3.5 ఇంచులు 3.5 ఇంచులు. ముందుగా మనం 4 ఇంచెస్ ఉన్న క్లాత్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి 3.5 ఉన్నది కదా, ఇంకొక స్క్వేర్ పీస్ ఈ విధంగా మిడిల్లోకి ఇలా డిజైన్ కోసం ఫోల్డ్ చేసుకొని ముందుగా ఫోల్డ్ చేసుకున్న క్లాత్ పైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా తీసేసుకొని దానికి కొంచెం సెట్ చేసుకొని క్లాత్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మిడిల్లో డోర్ పెట్టుకోండి. ఇలా డోర్ పెట్టేసుకొని ఇది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని క్రాస్గా స్టిచ్ వేసుకోండి. మనకు కొంచెం స్టిచ్ కూడా చిన్న కుట్టు పెట్టుకోండి, అప్పుడు నీట్ ఫినిషింగ్ ఉంటుంది, కుట్టు కూడా ఊడిపోదు. ఇలా డబల్ స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ సైడ్కున్న ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోండి. చూసారు కదా, కట్ చేసేసుకొని రివర్స్ చేసేసుకుంటే మనకు డోరీ ప్రిపేర్ చేసుకోవడం బ్యూటిఫుల్గా లట్కన్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో, సింపుల్గా చాలా బాగుంటుందండి డిజైన్ కూడా. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో, సూపర్గా ఉందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.